రాష్ట్రాలకు వానగండం ఇప్పట్లో తప్పేలా లేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మళ్లీ భారీ వాన కురుస్తోంది. 12 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షం దెబ్బకు స్కూళ్లకు ప్రభుత్వం మళ్లీ సెలవులను ప్రకటించింది. 2 వారాలుగా భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇటు చెన్నైలో రోడ్ల పరిస్థితిలో ఇంకా ఎలాంటి మార్పు రాలేదు. వరద నీటి దెబ్బకు రోడ్లు కొట్టుకుని పోవడంతో ఎక్కడికక్కడే గుంటలు పడిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఎక్కడ గుంత ఉందో అర్థం కాని పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. live 1 minute. సంబంధించి సెలవు బయట ఫోన్ సంబంధించి అంటే కూడా నాకు అలానే వాడిని మొన్నటి వరదల నుంచి తేరుకోకముందే చెన్నైని మళ్లీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జోరుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవుల్ని ప్రకటించారు. జోరు వర్షాల దాటికి రోడ్లు కుంగిపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. చెన్నైలో వర్ష బీభత్సవంపై మా ప్రతినిధి వసుంధర మనకు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. వసుంధర, చెప్పండి, సిటీలో వర్ష ప్రభావం ఏ విధంగా కనిపిస్తూ ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? మమతా, గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్టు గత 15 రోజులుగా కొంతవరకు కూడా తమిళనాడు రాష్ట్రాన్ని వర్షం వరదకు గురిచేసింది. అయితే ఏంటంటే గత 4-5 రోజులుగా కొంతవరకు కూడా ఎండ వచ్చి ఈ కడలూరు ప్రాంతంలో కూడా పునరావాసాల నుంచి జనాలు మళ్ళీ వాళ్ళ సొంత నివాసాలకు చేరుకుంటున్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఒక అల్పపీడనం ఏర్పడి అది వచ్చి శ్రీలంక వైపు వెళ్తాం అనే దాని మీద మళ్ళీ భారీ వర్షాలకి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. అయితే నిన్నటి నుంచి మొదలైన వర్షాలు ఈ రోజు మార్నింగ్ కూడా భారీగా కురుస్తున్నాయి. అయితే చెన్నై సహా కాంచీపురం, తిరువళ్ళూరు, ఈ నాగపట్నం, తిరువన్నామల ఇటువంటి ఏంటంటే సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే యాక్చువల్ గానే భారీ వర్షం అనేది ఈ ఋతుపవనాల్లో భారీ వర్షం సహజం తమిళనాడు రాష్ట్రానికి. అయితే ఈ సంవత్సరం మాత్రం చాలా ఒక రెట్టు కన్నా 3 రెట్లు అంటే దాదాపు 49 సెంటీమీటర్లు దాటిపోయిన చెన్నై నగరం వర్షపాతం ఇకపైన కురిస్తే కనుక అది రికార్డ్ అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ మేరకు ఈ రోజు మార్నింగ్ 5:30 నుంచి చెన్నైలో కూడా భారీ వర్షం కురవడం మొదలైంది. ఈ వర్షం ఏంటంటే ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న నగర శివారు ప్రాంతాలు, వేళాచేరని ఇటువంటి ప్రాంతాలు తిరిగి జలమయం అవడానికి అవకాశం ఉన్నాయి. దీంతో ఏంటంటే ఇమీడియట్ గా సహాయ చర్యలు ఏర్పరచడానికి, సహాయ చర్యలు అందించడానికి కూడా స్థానిక కలెక్టర్ గారిని మొత్తానికి అధికారులు కూడా అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. అలాగే ఈ రోడ్లు గుంతలు పడిపోయి 15 రోజుల వర్షం రోడ్డులో ఏంటంటే గుంతలు ఎక్కడున్నాయో కూడా తెలియకుండా ఈ వర్షం కారణంతో నీరు నిండిపోయి మొత్తాన్ని నగరవాసులు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీంతో ఏంటంటే కార్పొరేషన్ కూడా ఇమీడియట్ గా రంగంలో దిగింది. ఈ ఏంటంటే అడయార్లోని ఈ కోవం కూడా ఏంటంటే మురికి నది ప్రవహించిన ఏరియాల్లో కూడా మొత్తానికి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉండే నీటిని ఇమీడియట్ గా వెంటనే తీసేయడానికి ఇమీడియట్ గా అక్కడ ఇంజన్లు ఏర్పాటు చేశారు. మోటార్తో చేరిపోతున్న నీరుని ఎప్పటికప్పుడు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడికి ఏంటంటే ఈ వర్షం మరో 2-3 రోజులు కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ పేర్కొనడంతో మొత్తానికి పాఠశాలలు, కళాశాలలు కూడా కాంచీపురం, తిరువన్నామల ఇటువంటి 6 జిల్లాల్లో ఈ రోజు పాఠశాలలను కూడా సెలవు ప్రకటించారు మమత. అయితే ఈ వర్ష బాధిత ప్రాంతాలు, ముంపు గురైన ప్రాంతాలను కేంద్ర బృందం ఒకటి పర్యటించింది. ఇటీవలే ఒక 3 రోజుల పాటు
చెన్నైలో కానీ కాదు, తిరువన్నామలై, కడలూరు ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించింది. అలాగే ఒకరోజు పాండిచేరిలో కూడా పర్యటించి నివేదిక సమర్పించడానికి కేంద్రానికి నివేదిక సమర్పించడానికి ఢిల్లీ చేరుకుంది. అయితే జయలలిత ఆల్రెడీ దీని మీద కొంతవరకు కూడా సహాయ నిధి కోరడంతో 1 కోట్ల లోపల కేంద్రం ప్రకటించింది. అయితే మరింత సహాయం కావాలి కేంద్ర నిధి నుంచి అని చెప్పేసి జయలలిత కోరడం, అలాగే పునరావాస కేంద్రాలు అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం, అలాగే జన నివాసాలన్నీ కూడా ముంపు గురైన ప్రాంతాల్లో ఉండే లోతట్టు ప్రాంతాలన్నింటి కూడా పునరుద్ధరించినటువంటి కార్యక్రమాలు చెప్పడానికి జయలలిత సిద్ధంగా ఉంది. అయితే ఈ లోపలే మళ్ళీ భారీ వర్షం కురవడంతో నగరవాసులు కొంత ఇబ్బందికి గురవుతున్నారు. అయితే మరో 3 రోజుల వరకు ఈ వర్షపాతం కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. మమత. రైట్, థ్యాంక్ యూ వసుంధర.